హాయ్ వ్యూవర్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, టుడే the new topic past continuous tense. Let us discuss what is past continuous tense. The past continuous tense is used to describe an action going on certain time in the past time. అంటే ఏంటండి, గతంలో ఒక సమయంలో ఒక పని జరుగుతూ కానీ ఉంటే దానిని మన పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడాలి. ఇదిగోనండి, అంటే గతంలో జరిగిపోయిన కాలంలో ఒక సమయానికి, ఇక్కడ ఇంటూ మార్పును చూసారా, అది ఒక టైం అనుకున్నప్పుడు, ఒక సమయం అనుకున్నప్పుడు ఆ సమయానికి ఒక యాక్షన్ కానీ జరుగుతూ కానీ ఉంటే ఇలా, ఇదిగో ఇక్కడ చూసారా, ఒక యాక్షన్ కానీ జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇక్కడ ఏరో మార్కు గమనించారా, అంటే ఈ సమయానికి ఇంటూ మార్కు ఉంది కదండి, ఆ సమయానికి ఒక యాక్షన్ కానీ జరుగుతూ కానీ ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారండి. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే మొదటగా మన సబ్జెక్ట్ వాడతామండి, దాని తర్వాత వాజ్ లేకుంటే వెర్ అనేటువంటిది వాడాలి, సింగులర్ సబ్జెక్టులకు వాజ్ అనేటువంటిది వాడాలి, ప్లూరల్ సబ్జెక్టులకు వెర్ అనేటువంటిది వాడాలి. దాని తర్వాత మనము V4 వెర్బ్ అంటే ప్రెసెంట్ పార్టిసిపల్ వెర్బ్ అనేటువంటిది యూజ్ చేయాలండి. ఈ ప్రెసెంట్ పార్టిసిపల్ వెర్బ్ ఎట్లా ఫామ్ అవుతుంది, V1 వెర్బ్ కి అంటే ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ కి ING ఫామ్ కానీ యాడ్ చేస్తే ఈ ప్రెసెంట్ పార్టిసిపల్ వెర్బ్ అనేటువంటిది తయారవుతుంది. ఇప్పుడు మనము ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి ఒక టేబుల్ తయారు చేద్దామండి. ఫస్ట్ పర్సన్స్ అయినటువంటి ఐ, వి, సెకండ్ పర్సన్ అయినటువంటి యూని, అలాగే థర్డ్ పర్సన్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, హేమ, దే అనేటువంటి సబ్జెక్ట్స్ ను ఉపయోగించి మనము ఒక టేబుల్ తయారు చేద్దామండి. ఐని తీసుకుంటున్నానండి. ఐ అనేటువంటిది సింగులర్ కదండి, కాబట్టి ఏం వాడతాం ఇక్కడ, వాస్. ఐ వాస్ సింగులర్ కాబట్టి వాజ్ అనేటువంటిది ఇక్కడ వాడామండి. తర్వాత V4 వెర్బ్ అంటే ప్రెసెంట్ పార్టిసిపల్ వెర్బ్ వాడాలి. ఇక్కడ ప్రెసెంట్ పార్టిసిపల్ వెర్బ్ ఎట్లా ఫామ్ అవుతుందని చెప్పుకున్నామండి, ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ కి ING ఫామ్ అనేటువంటిది యాడ్ చేయమని చెప్పాను. ఇప్పుడు నేను టీచ్ అనేటువంటి ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ని పెడతానండి. దీనికి ఇప్పుడు ఏం యాడ్ చేయాలండి, ING ఫామ్ యాడ్ చేయాలి. ఐ వాజ్ టీచింగ్, ఏం టీచ్ చేస్తూ ఉన్నానండి నేను, ఇంగ్లీష్. ఇకపోతే వి అనేది సింగులర్ ప్లూరల్ అండి, ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఏం వాడతాను ఇక్కడ, వేర్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనుకోండి, ప్లే, దానికి ఏం కలపాలండి, ING, ప్లేయింగ్. వి వర్ ప్లేయింగ్, ఏం ఆడుతూ ఉన్నామండి, క్రికెట్. వి వర్ ప్లేయింగ్ క్రికెట్. ఫస్ట్ పర్సన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పర్సన్ యూ. యూ అనేది సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. వాడాల్సినటువంటి ఆక్సిలరీ వెర్బ్ ఏంటంటే వేర్. తర్వాత రైట్ పెడతానండి, రైట్ కి ఏం కలపాలండి ఇప్పుడు, ING, రైటింగ్. ఇప్పుడు రైట్ కి ఏం కలిపారండి, ING. ఎండింగ్ లెటర్ ఈ వస్తే తీసేసి ING కలపాలండి. కాబట్టి ఏమైంది, యు ఆర్ రైటింగ్, ఏం రాస్తూ ఉంటుంది, ఎగ్జామ్. యు ఆర్ రైటింగ్ ఎగ్జామ్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ కలుతామండి. ఫస్ట్ పర్సన్స్ అయిపోయినాయి, సెకండ్ పర్సన్ అయిపోయింది, థర్డ్ పర్సన్. ఇప్పుడు థర్డ్ పర్సన్ కలుతామండి. హీ అనేది సింగులర్ ప్లూరల్ అండి, సింగులర్. షీ అనేది సింగులర్. ఇట్ అనేటువంటిది సింగులర్. హేమ, నేమ్స్ అంటే హేమ కాదు, ఒక పేరే కాదండి, ఏ నేమ్ అయినా కావచ్చు, సింగులర్ నేమ్ కానీ వస్తే మన థర్డ్ పర్సన్ అవుతుంది. హీకి ఏం వాడతాం, వాస్, సింగులర్ కదండి కాబట్టి ఏం వాడతాం, వాస్. తర్వాత V4 వెర్బ్. V4 వెర్బ్ తెలుసు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాచ్ పెడతాను ఇక్కడ, వాచ్ ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ పెట్టాను, దానికి ఏం కలపాలి, ING ఫామ్. వాచింగ్ టీవీ, వాచింగ్ టీవీ. ఎప్పుడండి, ఇక్కడ మళ్ళీ చెప్పొచ్చండి. ఇప్పుడు బై దిస్ టైమ్ ఆర్ అట్ దిస్ టైమ్, అట్ దట్ టైమ్, ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ దట్ టైమ్. ఎప్పుడు, ఎస్టర్డే ఆర్ లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇలాంటివి వాడతాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ షీ కలుద్దాం. షీ కూడా సింగులర్ కదండి, ఏం వాడతాం, వాస్. తర్వాత సింగ్ పెట్టాను, దీనికి ఏమి యాడ్ చేయాలండి, ING యాడ్ చేస్తాను. సింగింగ్, షీ వాజ్ సింగింగ్, ఏం పాడుతూ ఉన్నిందంటే ఆమె, సాంగ్స్. ఈ విధంగా మనం తయారు చేస్తాం. అలాగే ఇట్ పెట్టినప్పుడు ఇట్ వాస్, వెదర్ ని ఇండికేట్ చేయడానికి కూడా వాడచ్చు దీనికి. ఇట్ వాస్ రెయిన్, రెయిన్ కి ఏం పెట్టాలి, ING. ఇట్ వాజ్ రెయినింగ్ హెవీలీ పెట్టాలి. తర్వాత హేమ అనేది కూడా సింగులర్ కాబట్టి ఏం వాడతాం ఇక్కడ, వాస్. క్లీన్ పెడతానండి నేను ఇక్కడ, క్లీన్ అనే ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ పెట్టాను, దానికి ఏం కలపాలి ఇప్పుడు, ING అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఏమైంది, V4 వెర్బ్ అనేటువంటిది తయారైంది. ద రూమ్, హేమ వాజ్ క్లీనింగ్ ద రూమ్.
చివరి చూడండి దే అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏం వాడతాము వెర్ అనేది వాడతాం. దే వెర్ పెయింట్ అనే ప్రెసెంట్ టెన్స్ వర్బ్ పెట్టాను, దానికి ఐఎన్జి యాడ్ చేస్తే పెయింటింగ్ అయింది. ఆబ్జెక్ట్ ఏం పెడతామండి దే వెర్ పెయింటింగ్ పిక్చర్స్. మీకు అర్థమైంది. ఒక టేబుల్ తయారు చేశానండి. ఐ వి అనే ఫస్ట్ పర్సన్స్ తీసుకున్నాను, యు అనేటువంటి సెకండ్ పర్సన్ తీసుకున్నాను, అలాగే థర్డ్ పర్సన్స్ అనేటువంటి హీ, షీ, ఇట్, హేమ, దే అనేది తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఐ అండి. ఐ సింగులర్ కాబట్టి ఏం వాడానండి దానికి వాజ్ అనేటువంటిది వాడాను. ఇక్కడ వి అనేటువంటిది ప్లూరల్ కాబట్టి దానికి ఏం వాడానండి వెర్ అనేటువంటిది యూజ్ చేశాను. ఓకేనా. అంటే ఇక్కడ వాజ్ ఎప్పుడు వాడాలి లేదా వెర్ ఎప్పుడు వాడాలి అని చెప్పాను. సింగులర్ సబ్జెక్ట్స్ అయితే వాజ్ అనేది పెట్టండి, ప్లూరల్ సబ్జెక్ట్స్ అయితే వెర్ పెట్టండి. ఇక్కడ ఐ అనేది సింగులర్ కాబట్టి వాజ్ పెట్టాను, వి అనేది ప్లూరల్ కాబట్టి వెర్. ఇంకా యు అనేది ఏంటండి సింగులర్ అయినా వాడచ్చు, ప్లూరల్ గానే వాడచ్చు. అయితే యు అనేటువంటి సబ్జెక్ట్ కి మనం వెర్ అనే ఆక్సిలరీ వర్బ్ నే వాడాలి. నెక్స్ట్ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే హీ, షీ, ఇట్, హేమ ఇవన్నీ సింగులర్ సబ్జెక్ట్స్ కదండి, వాటికి ఏం వాడానండి వాజ్ అనేటువంటిది వాడాము. దే అనేది ప్లూరల్ కదా, దే అనేది ప్లూరల్ కాబట్టి దానికి ఏం వాడాము వెర్ అనేటువంటిది యూజ్ చేసాం. మనము V4 వెర్బ్ అనేటువంటిది యూజ్ చేయాలని చెప్పుకున్నాం. ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ కి మనము ఐఎన్జి ఫామ్ అనేటువంటిది యాడ్ చేసుకుంటూ వస్తే ప్రెసెంట్ పర్ఫెక్ట్ వెర్బ్ అనేటువంటిది అవుతుంది. దాని తర్వాత ఆబ్జెక్ట్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనము ఈ టేబుల్లో ఏ సెంటెన్సెస్ అయితే తయారు చేసామో ఈ సెంటెన్సెస్ ని మనం ఇక్కడ అఫర్మేటివ్ సెంటెన్స్ కింద రాసుకొని దీన్ని ఇప్పుడు మనం అఫర్మేటివ్ సెంటెన్స్ నుండి నెగటివ్ సెంటెన్సెస్ ని తయారు చేద్దాం. ఈ అఫర్మేటివ్ సెంటెన్సెస్ ని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ గా తయారు చేద్దాం. ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ నుంచి అదే WH క్వశ్చన్స్ ను కూడా తయారు చేద్దాం. ఆల్రెడీ ఇంతకు ముందు టెన్సెస్ లో కూడా దీన్ని ఏ విధంగా తయారు చేయాలని చెప్పాను. 1-2 ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. రిమైనింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా మీకు అర్థం అవుతుంది. అఫర్మేటివ్ సెంటెన్స్ లో ఇప్పుడు మన ఫస్ట్ పర్సన్ అయినటువంటి ఐ చూద్దాం. ఐ వాజ్ టీచింగ్ ఉంది. దీన్ని ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ తయారు చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ మనము ఈ ఆక్సిలరీ వెర్బ్స్ అనేటువంటి వాజ్ లేక వెర్ ఉంది కదండి, దాని తర్వాత నాట్ అనేటువంటిది కానీ మనం యాడ్ చేసాము అంటే అది నెగటివ్ సెంటెన్స్ తయారైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అయ్యి అలాగే పెట్టుకున్నానండి వాస్, దాని తర్వాత ఏం చేయాలండి నాట్ అనేటువంటిది పెడతాను. ఇట్లా ఫస్ట్ అఫెన్స్ పెట్టి రాసుకుంటాను నేను. ఐ వాజంట్. ఇక టీచ్, ఇప్పుడు చూసండి ఇక్కడ వాజ్ అనేటువంటిది యాజ్ టీజ్ గా పెట్టానండి, దాని తర్వాత నాట్ అనే దాన్ని యాడ్ చేశాను. ఓకేనా. దాని తర్వాత టీచింగ్ యాజ్ టీజ్ గా అట్లా రాసుకుంటున్నాను టీచింగ్. ఇక్కడ ఆబ్జెక్ట్ నేను తీసుకోవట్లేదండి. ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఐ వాజ్ టీచింగ్ ఉందండి. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ ఆక్సిలరీ వెర్బ్ అయినటువంటి వాజ్ ను మొదటగా రాసుకోండి, సబ్జెక్ట్ తర్వాత రాసుకోండి. ఇలా ఇంటూ పెట్టేసుకొని ఫస్ట్ వాజు తర్వాత ఐ పెట్టేసిన తర్వాత ఈ టీచింగ్ ని యాజ్ టీజ్ గా అట్లా పెట్టేస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోతుందండి. ఫస్ట్ ఏం పెట్టాలండి వాజ్, తర్వాత ఏం పెట్టాలి ఐ అనేటువంటిది పెట్టమని చెప్పాను. ఐ ఇక్కడ చూసారా, ఫస్ట్ నేను వాజ్ పెట్టుకున్నాను, తర్వాత ఐ పెట్టుకున్నాను, వాజ్ ఐ. ఈ టీచింగ్ అనే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అలాగే పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసి దానికి చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోతుంది టీచింగ్. దాని తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోయిందండి. దీనికి ఇప్పుడు మనం పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ కూడా ఇవ్వచ్చండి. ఎస్ పెడతానండి. ఎస్ క్వశ్చన్ లో మనము ఐ వచ్చింది అనుకోండి, ఆన్సర్లో ఏమొస్తుందండి యు. ఇక్కడ ఐ కాబట్టి వాజ్ వచ్చిందండి. ఇక్కడ యు అనే ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఏమవుతుంది, దీనికి ఏం వాడాలి వేర్. యు వేర్ టీచింగ్, యు వేర్ టీచింగ్. నో అయితే నో, యు వేర్ ఏం కలపాలి నాట్ కలుపుతాం, యు వేరెంట్ టీచింగ్. సో ఇప్పుడు మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేసాం, వాటికి పాజిటివ్ ఆన్సర్ తయారు చేయడం నేర్చుకున్నాము, అలాగే నెగిటివ్ ఆన్సర్ ఏ విధంగా ఇవ్వాలని కూడా నేర్చుకున్నాం. మీకు అర్థమైంది. ఇప్పుడు మనము WH క్వశ్చన్స్ ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇదిగోనండి, ఇప్పుడు చూడండి వాజ్ ఐ టీచింగ్ ఉందా, ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోమని చెప్పాను, రాసుకున్నాను. దానికి ముందు మనం WH వర్డ్స్ అనేటువంటిది వాడాలి. మనకి ఏదైతే దీనికి సూటబుల్ అవుతుందో ఆ వర్డ్ ని ఇక్కడ యూజ్ చేస్తే సరిపోతుందండి. ఏం వాడతామండి వాట్ పెట్టచ్చు, వాట్ వాజ్ ఐ టీచింగ్. దీనికి ఆన్సర్ కూడా మనం ఇవ్వచ్చండి. ఇప్పుడు వి వేర్ ప్లేయింగ్ ఉందండి, నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏమవుతుందండి వి వేర్ తర్వాత నాట్ అనేటువంటిది యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది వి వేర్, దానికి ఏం కలపాలి నాట్, మిగతా రిమైనింగ్ అట్టే రాసి
ఇదిగోనండి మనం ఏం చేసాం ఇక్కడ వీ వేర్ టీచింగ్ ఉంది, దీనికి వెర్ అట్నాగా పెట్టేసుకున్నాను చూసారా, వెర్ పెట్టాను. దాని తర్వాత ఏం చేసాం ఇక్కడ నాట్ అనేటువంటిది యాడ్ చేస్తాం అంతే. నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ తయారైపోతుంది. ఇప్పుడు మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారు చేయాలంటే ఏం చేయాలండి, ఫస్ట్ ఆక్సిలరీ వెర్బ్ అంటే వెర్ రాసుకోండి, తర్వాత సబ్జెక్ట్ అయినటువంటి వీ రాసుకోండి, ఇలా ఇంటి పెట్టేసుకోండి, వెర్బ్ని పెట్టేసుకోండి, చివరలో క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోతుంది. ఇప్పుడు రాద్దామా, ఫస్ట్ వెర్ పెట్టుకోమన్నాను కదండి, వెర్, తర్వాత వీ, వేర్ వీ ప్లేయింగ్, చివరి ఏం పెట్టమన్నాను క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైంది. దీనికి పాస్ట్ ఆన్సర్ ఇద్దాం, నెగిటివ్ ఆన్సర్ ఇద్దాం. ఎస్, ఇక్కడ వీ అన్నప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదండి, వీ అన్నా పెట్టచ్చు లేదా యు అనే పెట్టచ్చు. ఇక్కడ వీ అన్నప్పుడు మనము అనుకున్నప్పుడు వీ వస్తుందండి, మేము అనుకున్నప్పుడు యు అనేటువంటి సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ దేనికైనా కానీ మనం వాడాల్సినటువంటి ఎగ్జామ్ వరకు వేర్ ప్లేయింగ్. ఓకే, పాస్ట్ ఆన్సర్ అయిపోయింది. నెగటివ్ ఆన్సర్ నో, సేమ్ వీ ఆర్ యు. దీనికి కూడా వేర్ పెడతాము, ఇక్కడ నాట్ అనేటువంటిది యాడ్ చేద్దాం. దీనికి వేరెంట్ ప్లేయింగ్. ఇప్పుడు అర్థమైంది, పాస్ట్ ఆన్సర్ ఇచ్చాం, అలాగే నెగిటివ్ ఆన్సర్ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ నుంచి మనం డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేయాలో మీకు తెలుసు కదండి. ఈ వేర్ వీ ప్లేయింగ్ అనే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా డబుల్ హెచ్ క్వశ్చన్ రాసుకోమని చెప్పాను. ఇదిగోనండి వేర్ వీ ప్లేయింగ్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నానండి. దానికి ముందు సూటబుల్ అయినటువంటి డబుల్ హెచ్ వర్డ్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఏం పెడదాం, వెన్ పెడతానండి, వెన్ వేర్ వీ ప్లేయింగ్. దీనికి ఆన్సర్ కూడా మీరు రాయొచ్చండి. ఓకే, అదే విధంగా ఇప్పుడు మనం ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అయినటువంటి యూకి, అలాగే థర్డ్ పర్సన్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, హేమ, లేక దే అనేటువంటి వాటికి కూడా మనము నెగిటివ్ సెంటెన్సెస్ రాద్దాం. అదేవిధంగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ దెన్ డబుల్ హెచ్ క్వశ్చన్స్ తయారు చేద్దామా. ఇదే విధంగా రిమైనింగ్ సెంటెన్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సెకండ్ పర్సన్ చూడండి, ఇక్కడ యు వేర్ రైటింగ్ ఉంది, అవునా. దీన్ని నెగిటివ్ సెంటెన్స్ తయారు చేయాలంటే ఏం చేయాలండి, ఈ వెర్ ఉంది కదండి, ఈ వెర్కి ఏం కలపాలండి, నాట్ అనేటువంటిది యాడ్ చేస్తే అది నెగిటివ్ సెంటెన్స్ తయారైపోయింది. యు వేర్ రైటింగ్, యు వేరెంట్ రైటింగ్, నెగిటివ్ సెంటెన్స్ తయారైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎట్లా తయారవుతుందండి చెప్పాను కదండి. ఫస్ట్ వెర్ పెట్టండి, తర్వాత యూ పెట్టండి, అదిగా పెట్టచ్చు. వెర్ పెట్టాను, యూ పెట్టాను. దాని తర్వాత ఈ రైటింగ్ అనే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇక్కడ రాసేసుకోండి. రాసుకున్న తర్వాత చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే అది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోయింది. వెర్ యూ రైటింగ్. సో ఇక్కడ మనము పాస్ట్ ఆన్సర్ ఇద్దాం దీనికి, అలాగే నెగిటివ్ ఆన్సర్ కూడా ఇద్దాం. పాస్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందండి, ఎస్. ఇక్కడ క్వశ్చన్ లో యూ ఉంది కదండి, కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఐ వాస్ రైటింగ్ ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు, యు అనేటువంటిది సింగులర్ అయితే ఐ వస్తుందండి. ఒకవేళ ప్లూరల్ సబ్జెక్ట్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఉయ్ అనేటువంటిది వస్తుంది. సబ్జెక్ట్ ఉయ్ అయినప్పుడు మీకు ఇక్కడ వాజ్ బదులు ఏమొస్తుంది, వెర్ వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నేను సింగులర్ గా తీసుకుంటాను కాబట్టి ఐ పెట్టాను, ఐ వాజ్ రైటింగ్. నెగిటివ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు నో, ఐ వాజంట్ రైటింగ్. ఓకే, అదే విధంగా ఇప్పుడు మనము ఎస్ఆర్ నో టైప్ డబుల్ హెచ్ క్వశ్చన్ ఎట్లా తయారు చేయాలో తెలుసు కదండి. ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా అట్లే రాసుకోమని చెప్పాను. రాసుకోమని వాల్యూ రైటింగ్ రాసుకున్నాను. దానికి ముందు ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ డబుల్ హెచ్ వర్డ్ పెట్టేస్తే అది డబుల్ హెచ్ క్వశ్చన్ తయారైపోతుంది. ఇక్కడ వాట్ వాల్యూ రైటింగ్. ఇకపోతే థర్డ్ పర్సన్ వెళ్దాం. థర్డ్ పర్సన్స్ తీసుకుందాం. ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే హీ చూడండి, హీ వాజ్ వాచింగ్. దీని నెగిటివ్ సెంటెన్స్ తయారు చేయాలంటే ఏం చేయాలండి, ఈ వాజ్ కి ఏం కలపాలి, నాట్ అనేది యాడ్ చేసాము అంటే అది నెగిటివ్ సెంటెన్స్ తయారు. హీ వాజంట్ వాచింగ్. ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. నేను ఏం చెప్పాను అంటే ఇంటూ పెట్టుకోండి, ఫస్ట్ వాజ్ పెట్టండి, తర్వాత హీ పెట్టండి, దాని తర్వాత వాచింగ్ యాజ్ ఇట్ ఈస్ గా అట్లా పెట్టేసి చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోతుంది. అదే పెట్టచ్చు. వాజ్ పెట్టాను, తర్వాత హీ పెట్టాను, చివరిలో వాచింగ్ పెట్టేసి క్వశ్చన్ మార్క్ పెట్టేశాను. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోయింది. దీనికి పాస్ట్ ఆన్సర్ చూడండి, ఎస్. సబ్జెక్ట్ హీ ఒకటి హీ అలాగే పెట్టుకున్నాను. పాస్ట్ ఆన్సర్ అయితే వాజ్ వాచింగ్, నెగిటివ్ ఆన్సర్ అయితే వాజంట్ వాచింగ్. నో అంటేనే నాట్ పెట్టాలి. ఇప్పుడు దీని నుండి మనము డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో తెలుసు మీకు. చూడండి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా వాజ్, హీ, వాచింగ్ అట్లా పెట్టుకున్నాను. దానికి ముందు సూటబుల్ అయినటువంటి డబుల్ హెచ్ వర్డ్ పెట్టేస్తే డబుల్ హెచ్ క్వశ్చన్ తయారైపోయింది. వేర్ వాజ్ హీ వాచింగ్. నెక్స్ట్ షీ తీసుకుంటాను. షీ వాజ్ సింగింగ్ ఉందండి, వాజ్ ఉందండి, దానికి ఏం పెట్టాలంటే నాట్ అనేది యాడ్ చేసాము అంటే అది నెగిటివ్ సెంటెన్స్ తయారైపోతుంది. షీ వాజ్ సింగింగ్, షీ వాజంట్ సింగింగ్.
నెగిటివ్ సెంటెన్స్ తయారైంది. ఇప్పుడు మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసు. ఫస్ట్ ఇక్కడ వాజ్ పెట్టండి, తర్వాత షీ పెట్టండి. సో వాజ్ షీ పెట్టాను, దాని చివరిలో సింగింగ్ ఉంది. ఇక్కడ ఆ సింగింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాను, చివరిలో క్వశ్చన్ మార్క్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోయింది. దానికి పాజిటివ్ ఆన్సర్ అయినప్పుడు చూడండి ఇక్కడ షీ వాజ్ సింగింగ్. నో అయితే పాజిటివ్ స్టేట్మెంట్ ఆన్సర్ అయితే అఫర్మేటివ్ సెంటెన్స్ లో ఉండే ఆన్సర్ ఇస్తాం. నెగిటివ్ ఆన్సర్ ఇవ్వాలంటే నెగిటివ్ సెంటెన్స్ లో ఉన్నటువంటి ఆన్సర్ ఇస్తాం. నెగిటివ్ ఆన్సర్ చూడండి షీ వాజంట్. ఇప్పుడు మీకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ నుంచి మనం డబుల్ హెచ్ క్వశ్చన్ ఎలా తయారు చేయాలో తెలుసు. వాట్ షీ సింగింగ్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ హౌ వాస్ షీ సింగింగ్ సూటబుల్ అయినటువంటి డబుల్ హెచ్ వర్డ్ పెట్టేసి. అలాగే నెక్స్ట్ హ్యామ్ ఆన్. నేను ఇక్కడ ఇట్టు రాయట్లేదండి, ఇట్టు కూడా సేమ్. ఇట్ అనేటువంటి సబ్జెక్ట్ ను ఉపయోగించి కూడా మీరు ఇదే విధంగా నెగిటివ్ సెంటెన్స్ తయారు చేయండి. అలాగే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ విత్ ఆన్సర్స్ డబుల్ హెచ్ క్వశ్చన్స్ కూడా తయారు చేయండి. హ్యామ్ వాజ్ క్లీనింగ్ ఉందండి. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ తయారు చేయాలంటే ఏం చేయాలండి? వాజ్కి ఏం కలపమన్నాను? నాట్ అనేటువంటిది యాడ్ చేస్తే సరిపోతుంది. నాట్ యాడ్ చేస్తాను కాబట్టి హ్యామా వాజంట్ క్లీనింగ్. ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి మీకు తెలుసు కదండి. ఫస్ట్ వాజ్ పెట్టండి, తర్వాత హ్యామా అనేటువంటిది రాస్తే సరిపోతుంది. చూడండి వాజ్ పెట్టాను, తర్వాత హ్యామా పెట్టేసుకున్నాను, క్లీనింగ్ పెట్టేసి చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోయింది. ఇంకా పాజిటివ్ ఆన్సర్ ఎలా అయ్యాలో తెలుసు, నెగిటివ్ ఆన్సర్ ఎలా తెలుసు. ఎస్ హ్యామా వాజ్ క్లీనింగ్, నో హ్యామా వాజంట్ క్లీనింగ్. కాకపోతే డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఈ వాజ్ హ్యామా క్లీనింగ్ యాజ్ ఇట్ ఈస్ గట్ట రాసుకోండి. దానికి సూటబుల్ అయినటువంటి డబుల్ హెచ్ వర్డ్ మొదలు ఏదో ఒకటి వాడండి. వేర్ వాజ్ హ్యామా క్లీనింగ్. దీనికి ఆన్సర్స్ కూడా మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక చెట్టు చివరిది అయినటువంటి దే చూడండి, దే వేర్ పెయింటింగ్. నెగిటివ్ సెంటెన్స్ చేయాలంటే ఏం చేయాలంటే దే వేరెంట్ నాట్ అనేటువంటి యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ తయారైంది. ఇప్పుడు మనము ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ వేర్ పెట్టండి, తర్వాత దే పెట్టేసానంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ తయారైపోతుంది. వేర్ పెట్టాను, తర్వాత దే. ఆ పెయింటింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుని చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఎస్ అయితే దే వేర్ పెయింటింగ్, పాజిటివ్ ఆన్సర్ ఇవ్వండి. అదేవిధంగా దే వేరెంట్ పెయింటింగ్, నెగిటివ్ ఆన్సర్ ఎలా అయ్యాలో మీకు తెలుసు. ఓకే, అదేవిధంగా డబుల్ హెచ్ క్వశ్చన్స్ కూడా తయారు చేస్తాం. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. దానికి ముందు సూటబుల్ అయినటువంటి డబుల్ హెచ్ వర్డ్ వాడండి. డబుల్ హెచ్ క్వశ్చన్ తయారైపోయింది. దీనికి ఆన్సర్ కూడా ప్రయత్నం. ఇకపోతే ఇంకొక సందర్భం కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్సెస్ వాడతామండి. ఈ రెండవ సందర్భం ఏంటంటే ఇదిగో ఇక్కడ చూడండి, వెన్ టూ పాస్ట్ యాక్షన్స్ టేక్ ప్లేస్ అట్ ద సేమ్ టైం. అంటే ఒకే సమయంలో రెండు పాస్ట్ యాక్షన్స్ కానీ జరిగినట్లయితే ద యాక్షన్ ఆఫ్ లాంగర్ డ్యూరేషన్ must be described in the past continuous tense and the second action or another one is in simple past tense. అంటే ఒకేసారి రెండు పాస్ట్ యాక్షన్స్ జరిగినప్పుడు అంటే ఒకదానికి మరోదానికి సంబంధం ఉండాలండి. ఈ విధంగా రెండు పాస్ట్ యాక్షన్స్ ఒకేసారి జరిగినప్పుడు లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్, అసంపూర్తి అయినటువంటి యాక్షన్, ఇంకా జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్ ఏమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడాలి. కంప్లీట్ అయినటువంటి యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అన్ని టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వీటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మనకు టైం ఇండికేటర్స్ ఏం వాడతాము? వెన్ ఆర్ వైల్ అనేటువంటి టైం ఇండికేటర్స్ వాడతామండి. వెన్ అంటే ఏంటంటే క్వశ్చన్లు అయితే ఎప్పుడు అండి, కానీ కన్జంక్షన్ గా వాడేటప్పుడు అది అప్పుడు అర్థం వస్తుందండి. అదేవిధంగా వైల్ అంటే గా లేకుండా ఉండగా, పోతుండగా, చూస్తుండగా అంటుంటాం కదా, అలాంటి సందర్భం ఈ వైల్ అనేటువంటి దాన్ని వాడతాం. వైల్ కానీ లేకుంటే వెన్ అనేటువంటి టైం ఇండికేటర్స్ కానీ వచ్చింది అంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది అని అర్థం అండి. ఇదిగోనండి 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి. ఎగ్జామ్స్ కి వీటిపైన ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, దాని ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది డిస్కస్ చేద్దాం. చూడండి, ఐ మెట్ మై ఫ్రెండ్ వైల్ ఐ డాష్ గో టు టెంపుల్ ఉందండి. ఇప్పుడు దీన్ని ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఐ మెట్ మై ఫ్రెండ్. మెట్ అనేటువంటిది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. వైల్ ఐ డాష్ గో టు టెంపుల్ అంటే ఇంకొక యాక్షన్ కూడా జరిగి ఉంది. అంటే ఈ విధంగా రెండు యాక్షన్స్ జరిగినప్పుడు ఒక యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అని చెప్పుకున్నాం, ఇంకొక యాక్షన్ దేంట్లో ఉండాలి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి అని గుర్తుపెట్టి. ఇప్పుడు ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ ఇచ్చేసారు కాబట్టి ఇక్కడ ఇది ఏ టెన్స్ లో ఉంటుంది? ఖచ్చితంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ ఐ ఉంది. ఐ ఉంది కాబట్టి ఏం వాడాలి? ఇక్కడ
వాస్, ఐ వాస్. తర్వాత వెర్బ్ ఏంటి, గో ఉంది. గోకి ఏం కలపాలండి, గో పెట్టండి, దానికి ఏం కలపాలి, ఐఎన్జి. స్ట్రక్చర్ మీకు తెలుసు కదండి. ఇక్కడ ఐ వాస్ గోయింగ్. అదే విధంగా రెండవ ఎగ్జాంపుల్ గమనించండి. వెన్ వి వెంట్ దే డాష్ టాక్. ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయండి. ఒక యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఇచ్చేసాడు. ఇప్పుడు రెండో యాక్షన్ రాయాలి. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఇది ఉంది అంటే ఇక్కడ ఏమవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో రాయాలి. దే అనేటువంటిది ప్లూరల్. ప్లూరల్ అయితే ఏమడాలండి, వెర్, దే వెర్. దాని తర్వాత V4 వెర్బ్ అంటే V1 వెర్బ్ కి ఐఎన్జి కలపాలి. కాబట్టి టాక్ అనేటువంటి వెర్బ్ కి మనం ఏం కలపాలి, ఐఎన్జి కలపాలి. అంతే. ఇదిగోనండి ఇక్కడ ఏమడం చూడండి, వేర్ టాకింగ్. నెక్స్ట్ మూడో ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ స్టార్టెడ్ రింగ్ వైల్ వి డాష్ ప్లేన్ ఉంది. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి రెండవ సెంటెన్స్ దేంట్లో ఉండాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వి అనేటువంటిది సబ్జెక్ట్ ఏంటండి, ప్లూరల్. ప్లూరల్ కాబట్టి ఏం వాడతాం, వి వెర్. దాని తర్వాత V4 వెర్బ్ అంటే ఈ ప్లే అనే వెర్బ్ కి ఏం కలపాలి, ఐఎన్జి కలపాలి. ప్లే, దానికి ఏం కలుపుతాం, ఐఎన్జి, ప్లేయింగ్. ఇంతేనండి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. షీ ఫెల్ అస్లీప్ వైల్ షీ డాష్ రెడ్. ఇక్కడ పాస్ట్ టెన్స్ వాడేసాము కాబట్టి ఇక్కడ రెండవ సెంటెన్స్ దేంట్లో ఉండాలి, ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. షీ అనేది సింగులర్ కదండి కాబట్టి ఏం వాడాలి, ఇక్కడ వాస్, షీ వాస్. ఇక్కడ వెర్బ్ V4 వెర్బ్ వాడాలి. V4 వెర్బ్ అంటే ఏం చేయాలి మనము, రీడ్ అనే వెర్బ్ కి ఐఎన్జి యాడ్ చేస్తే సరిపోతుంది. రీడ్ కి ఐఎన్జి, రీడింగ్. అదే విధంగా లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ డాష్ వాచ్ టీవీ వెన్ ఐ మెట్ హియర్. ఇక్కడ వెన్ ఉంది. వెన్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది అని మీరు గుర్తిస్తారు. ఇక్కడ ఒక సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది, అప్పుడు రెండవ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ షీ అనేటువంటిది సింగులర్ కాబట్టి దానికి ఏం వాడాలి, వాస్, షీ వాస్. ఇక వెర్బ్ ఏంటంటే ఇక్కడ వాచ్ ఉందండి, దానికి ఏం కలపాలి, ఐఎన్జి అనేటువంటిది యాడ్ చేయాలి. కాబట్టి ఏమవుతుంది, వాచ్ ఐఎన్జి కలిపితే వాచింగ్. ఎట్లా రాయాలో అర్థమవుతుంది మీకు. మీ అందరూ కూడా ఒక్కసారి ఈ వీడియో విన్న తర్వాత అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కామెంట్స్ కూడా పెట్టండి. ఎందుకంటే మీ కామెంట్సే రాబోయేటువంటి వీడియోలని చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.